మీరు ఎవరికి విలువ ఇస్తున్నారు? రీల్స్ లో అందాలు ఆరబోసే వారికా, లేక దేశం కోసం రక్తాన్ని చెమటగా మార్చే వారికా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? పెట్టాలి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే ఒక ఫుట్బాల్ ప్లేయర్ తో సెల్ఫీ కోసం ఎగబడే సమాజం మనది. కానీ దేశం గర్వపడేలా ఆసియా ఖండంపై మన జాతీయ జెండాను ఎగరవేసిన జ్యోతి ఎర్రాజీ అనే అద్భుతమైన క్రీడాకారిణి గురించి మనలో ఎంత మందికి తెలుసు? మనం గంటలు తరబడి సోషల్ మీడియాలో వ్యర్థమైన వీడియోలకు లైక్లు కొడుతూ ఉంటాం. కానీ ఒక వాచ్మెన్ కూతురు ప్రపంచాన్ని గెలిచి వస్తుంటే కనీసం ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికే తీరిక మనకు లేదు. జ్యోతి ఎర్రాజీ, ఈ పేరు గుర్తు పెట్టుకోండి. విశాఖపట్నంలోని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అగ్ని శిఖ ఈమె. తండ్రి వాచ్మెన్, తల్లి ఇళ్లలో పని మనిషి. పూట గడవడమే కష్టమైన స్థితి నుంచి అంతర్జాతీయ ట్రాక్ మీద గాలి వేగంతో పరిగెత్తే స్థాయికి ఎదిగింది. జూలై 13, 2023న థాయిలాండ్ లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ ను కేవలం 13.09 సెకండ్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ఆ పట్టుదలే మే 2025లో మరోసారి ఆమెకు బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. ఆమె సాధించిన ఈ విజయాలు చూసి ఆసియా మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ అసలైన విషాదం ఆమె గెలిచిన తరువాత మొదలైంది. అంతర్జాతీయ వేదికపై గోల్డ్ మెడల్ సాధించిన తరువాత ఆమె చుట్టూ చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. లేదు, పూల వర్షాలు లేవు, బ్యానర్లు లేవు, అభినందనల హోరు లేదు. మనకు తెలిసిందల్లా క్రికెట్ ఒక్కటే ఆటని. మిగిలిన వారంతా మనకు అనవసరమని నిరూపించాం. గెలిచిన ఆనందంలో గర్వంగా నవ్వాల్సిన ఆ కళ్ళు చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చూసి కన్నీరు కార్చాయి. ఆ కన్నీరు ఆమె అసమర్థత కాదు, తన దేశ ప్రజల ఉదాసీనతను చూసి కలిగిన వేదన. ఇది జ్యోతి ఎర్రాజీ ఓటమి కాదు, ఇది మనందరి ఓటమి. ప్రతిభను గుర్తించని చోట అది మరణిస్తుంది. ఇప్పటికైనా సోషల్ మీడియాలో అనవసరమైన గ్లామర్ వెనుక పడటం మానేసి ఇలాంటి నిజమైన ఛాంపియన్లను గౌరవించటం నేర్చుకుందాం. జ్యోతి పరుగు ఆమె ఒక్కదానిది కాదు, అది మన దేశ గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.